కూడా మోటివేషన్ క్లాస్ ఉంటుంది అన్నమాట. మీకు ప్రతి సోమవారం ఏముంటుంది? మోటివేషన్ క్లాస్. ఈరోజు మనకి మోటివేషన్ అంటే ఏమి లేదు. అంటే మోటివేషన్ అంటే ఏంటంటే మనలో మనం ఉత్సాహం పడాలి. అంటే వారిని చూసి ఓకే మనం కూడా ఆ విధంగా చేయొచ్చు అనే ఆలోచన రావాలి. అవును కదా? ఈరోజు మనం చిన్న ఒక వ్యక్తి గురించి చెప్తాం. ఆయన పేరు ఏం పేరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఎందుకు అతని గురించి చెప్పాలి అంటే అతను బల్బుని కనుక్కున్నాడు అన్నమాట. ఏం కనుక్కున్నాడు? థామస్ ఆల్వా ఎడిసన్ ఏం కనుక్కున్నాడండి? బల్బుని కనుక్కున్నాడు. ఆ బల్బుని ఎన్నిసార్లు ప్రయత్నిస్తే కనుక్కున్నాడో తెలుసా? అంటే ఆయన ఎన్నోసార్లు ప్రయత్నించాడట. ఎంత 2774 సార్లు ప్రయత్నించాడట ఆ బల్బుని కనుక్కోవడానికి. చూడండి, అంటే బల్బులో ఉంటుంది కదా, బల్బులో ఏముంటుంది? మనకి ఫిల్మెంట్ ఉంటుందా? చిన్నదే ఇలాగా ఉంటుంది కదా బల్బులోనే. అది తెలియకపోవడం వల్ల ఆ బల్బు వెలిగేది కాదంట. ఏం చేశారు? చివరికి అన్నిసార్లు ఎప్పుడు కూడా నిరుత్సాహం పడకుండా ఏం కనుక్కున్నాడండి? బల్బును కనుక్కున్నాడు కదా. మనకు దాని నుంచి మనం ఏం గ్రహించాలి? మనకి కూడా ఏంటంటే నిరుత్సాహం అనేది పడవదు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఏమి చదవడం రాలేదు అనుకోండి, నేర్చుకోవాలి. అయ్యో అది రాలేదు, మనీ నేర్చుకోవాలి అని ప్రయత్నించాలి. ఓకేనా? మనీ నేర్చుకోవాలి. ఎన్నిసార్లు ప్రయత్నించినా చివరికి ఏం దక్కుతుందండి? విజయం అనేది దక్కుతుందా? ఆ విజయం అన్నది చూడండి, ఆయన బల్బు కనిపెట్టాడు. అవునా కదా? ఆయన ఏం కనిపెట్టాడు? బల్బు కనిపెట్టాడు. ఆ బల్బు వెలుగుల్లో ఎంతమంది ఉపయోగపడుతుందిరా? ఈవేళ మనకి చూడండి, చీకట్లో ఎవరన్నా ఉంటున్నామా? అవునా కదా? అది ఎవరు కనిపెట్టింది? ఆయననా? అంటే ఆయన సాధించింది మనం మోటోగా తీసుకుంటే మీరందరూ కూడా ఓకేనా? అందరూ కూడా పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటారా? లక్ష్యాలంటే నేను డాక్టర్ని అవ్వాలి, నేను ఒక ఐఏఎస్ అవ్వాలి అంటే ప్రయత్నించండి. నిరుత్సాహం పడద్దు. ఓకేనా? ఏం చేయాలి? నిరుత్సాహం అనేది పడకుండా మీలో కసి. ఎంతమందికి ఇక్కడ కసితో ఉన్నారు? నేను సాధిస్తాను ఏమన్నా అనే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఒకసారి ఈ చేతులు ఎత్తిన వాళ్ళకి అందరికీ ఒక చుట్టూ ఆ వీడియోని ఎలా ఇస్తాం? వీడియోని ఎలా షో చేయి. ఓకే, ఇంతమంది చేతులు ఎత్తారు. ఇందులో ఎంతమంది ఓపెన్గా అంటే ఆ పక్క వ్యక్తి చేతులు ఎత్తాడు నేను ఎత్తకూడదని అనుకుని ఎత్తిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? అందరూ మనస్ఫూర్తిగానే ఎత్తారా? ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒకటే విషయం. ఇక్కడ ఏంటంటే నేను ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు జన్మించాడు, ఏ విషయాలు చెప్పలేదు. ఒకే విషయం చెప్పాను. ఏంటి అతను చేసింది? ఏంటి? ఎన్నిసార్లు విప్లవమైనా ప్రయత్నిస్తే ఏం చేయొచ్చురా? విజయం సాధించవచ్చు. ఓకేనా? అంటే మన యొక్క లక్ష్యం అన్నది చాలా దృఢంగా ఉంటే ఏమవుతుందండి? విజయం అనేది సాధిస్తారా లేదా? మీ యొక్క లక్ష్యం కూడా ఎలా ఉండాలా? దృఢంగా ఉండాలి. ఓకేనా? మీ యొక్క లక్ష్యం ఎలా ఉండాలి? దృఢంగా ఉండాలి. ఆ ప్రయత్నంలో మీ ప్రయత్నాన్ని అనేది ఆపకూడదు అన్నమాట. ఓకేనా? మీ ప్రయత్నాన్ని ఆపరు కదా? ఓకేనా? ఒకవేళ మీకు తెలియలేని విషయాలను ఏం చేయాలి? ఉపాధ్యాయుల్ని మీ యొక్క పక్కనున్న తెలిసిన వారిని అడుగుతూ మీ లక్ష్య సాధన మీ బుర్రలో ఉండాలి. ఏముండాలి? మీ యొక్క ఆలోచనలో కూడా ప్రతిది కూడా ఓకే నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, ఆ ప్రకారంగా నేను చదవాలి. ఓకేనా? తర్వాత మీకు ఏ రాలేని విషయాలు ఉంటాయో అవి కూడా అడిగి తెలుసుకోవాలి. ఓకేనా? అవునా? మీరందరూ ఎలా ఉండాలి? ఆలోచనలో గుణాత్మకంగా ఉండాలి. ఈరోజు సోమవారం మనం ఇది ఏం నేర్చుకున్నామంటే బలుపుగా అన్నిసార్లు ఎప్పుడైనా ఏమైనా ఆయన సక్సెస్ సాధించాడా లేదా? దీనికి అర్థం ఏంటి? ప్రయత్నానికి విలువ ఉంటుంది. ఓకేనా? మీరందరూ ఏం చేయాలి? ప్రయత్నం అంటూ మానేయకూడదు.
ప్రయత్నం అంటూ మానేయకూడదు. ఓకేనా? సక్సెస్ మీలో ఉందా లేదా నాలో ఉందా? మీలోనేనా? ఆ సక్సెస్ రావాలంటే మీ యొక్క ఆలోచన విధానమే. ఓకేనా? ఈరోజు మోటో అదే.